నంద్యాల జిల్లా వెలుగోడు శివారులో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి పులి రాక గమనించిన కొందరు రైతులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. వెలుగోడు శివారులో తిరుగుతున్న పెద్ద పులి ఆవుల మందపై వరుసగా దాడులు చేస్తుంది. సేవానాయక్ అనే రైతు ఆవుల మందపై దాడి చేసిన పెద్ద పులి దూడని చంపింది. పెద్ద పులి దాడితో భయపడ్డ రైతు ఆవుల మందను వేరే పొలంలో కట్టేస్తారు. అక్కడి నుంచి కూడా వచ్చిన పెద్ద పులి మళ్లీ ఆవుల మందపై దాడి చేసి దూడని చంపింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జనత. శివరాజ్ కుమార్, పెద్ద పులి ఆచూకీ అని తెలుస్తుందా? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సతీష్, నంద్యాల జిల్లా వెలుగోడులో ఈ పెద్ద పులి సంచారం ఇప్పుడు స్థానికంగా ఉన్న రైతులు కావచ్చు, ఇటు ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తుంది. గత 2 రోజులుగా ఏదైతే వెలుగోడు పట్టణ శివార్లలోని రైతుల పొలాల్లోకి వచ్చి ఏదైతే ఆవుల మందల పైన పెద్ద పులి దాడి చేసి ఆవులను చంపడంతో ఇప్పుడు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే సేవ్ నాయక్ అనే రైతు పొలంలో ఏదైతే ఈ ఆవులను కట్టేస్తున్నారో, అయితే నిన్న ఏదైతే తెల్లవారుజామున ఒక ఆవును చంపడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున కూడా ఓ లేగదూడను చంపినట్లుగా రైతులు గుర్తించారు. నిన్న ఏదైతే ఆ పెద్ద పులి దాడికి సంబంధించి రైతులు అప్రమత్తమై ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న పెద్ద పులిని వారు తమ ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద పులి రావడంతో రైతులు అప్రమత్తమై కేకలు వేయడంతో అక్కడి నుంచి పెద్ద పులి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఏదైతే గ్రామాలలోకి ఇప్పుడు పెద్ద పులి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలం రావడంతో ఏదైతే ఈ ఆవులను చంపి తినడానికి పెద్ద పులి వస్తున్నట్లుగా రైతులు గుర్తించారు. అయితే రైతులు ఈ ఆవులను ఓ పొలం నుంచి వేరే పొలంలోకి మార్చినా కూడా పెద్ద పులి ఏదైతే సంచరించి ఆవులను దాడి చేయడంతో ఇప్పుడు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇటు అటవీ శాఖ అధికారులకు చేరడం జరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు ఏదైతే రైతులు కావచ్చు, ఇటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద పులి సంబంధించిన ఏదైతే దీనికి సంబంధించిన ట్రేసెస్ ఎలాంటివి ఉన్నా ఏదైతే అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరుగుతుంది. అటవీ శాఖకు దగ్గరలో ఉన్న గ్రామాలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు స్థానికంగా ఉన్న ప్రజలను అటవీ శాఖ అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.